గవర్నమెంట్ మాకు ఇచ్చిందన్న, మీరు ఇలా మానసిక పరంగా వాళ్ళకి అవేర్నెస్ కలగజేయాలి, గ్రామ చైతన్య సభలు పెట్టాలి, పెట్టి ఎలాగని సరే దానికి పాటలు రాసాం. అందులో మేము కూడా దానికి అవేర్నెస్, దానికి చాలా చక్కగా సారా సుక్కకి దండము దాన్ని మింగితేనే యమగండము, సారా సుక్కకి దండము. టీచర్గా ఉన్నప్పుడు పండగొచ్చినాడు మందు, ఆటలో దండగొచ్చినాడు మందు, పండగొచ్చిన మందే, దండగొచ్చిన మందే. మనిషి పుట్టాడంటే మందు, మనిషి పుట్టాడంటే మందు, వాడు కాటిలోకి వెళితేను మరి కాస్త మందు, సారా సొక్కకి దండము. కొత్త సినిమా వస్తే మందు, మంచి కూర వండినాడు మందు, కొత్త సినిమా వస్తే మందు, మంచి కూర వండినాడు మందు, మనోడు నెగ్గితే మందు, మనోడు ఓడిపోయిన మందు, మనోడు నెగ్గితే మందు, వాడు ఓడితే బాధతో మరి కాస్త మందు, సారా సుక్కకి దండము. గుండెను కోస్తుంది మందు, మనిషిని బండగా చేస్తుంది మందు, మనిషిలో మంచిని మాటేసి కాటేసి, మనిషిలో మంచిని మాటేసి కాటేసి కానోడిగా చేసి కాటిపాలు చేస్తుంది, సారా సుక్కకి దండ. ఇన్ని పాటలు పాడితే ఇలాగే చప్పట్లు కొట్టాడు కానీ ఒక్కడ మారలేదండి. దీన్ని బట్టి మాకు తెలిసింది ఏంటంటే ఈ అవేర్నెస్ ప్రోగ్రాం అన్నీ ఫెయిల్ అయిపోయినాయి. కనుక ఎన్ని పాటలు పడినా, ఎన్ని డప్పులు కొట్టినా, దానికి సంబంధించిన కథా వచనాలు చెప్పినా, బుర్రకథలు కూడా వేసి వాళ్ళకి అవేర్నెస్ కలగజేసినా మార్చలేకపోయాం. ఒకటి రెమెడీ ఉందన్నమాట. అదేంటంటే దేవుణ్ణి నమ్మితే, నువ్వు చాలామంది మేము మారాక నమ్ముతాం అంట, ఆడి బతుకులో మానలేడు, వాళ్ళు మానడానికి కోసం ట్రై. ఒక చెల్లి చెప్పింది, అన్నయ్య మీ బావగారు 1వ తారీఖున నిర్ణయం తీసుకున్నాడు, ఇక తాగనన్నాడు, నా మీద ఒట్టేసి చెప్పాడు అందే. నేను అన్నాను తాగుపోతాడు అసలు నమ్మకూడదమ్మా అన్నాను. అయినా సరే లేదన్నయ్య నిజమేనా నా మీద ఒట్టు అన్న అందే. సరే ఆమె ఇచ్చిన లడ్డు తీసుకున్నాను, సంతోషంతో ఇచ్చింది. 2వ రోజు అన్నాడంట, ఈ ఒట్టుని ఎలా వెనక్కి తీసుకోవాలి మీ పాలస నాన్నగారిని అడిగిరా అన్నాడంటే ఆడికి మళ్ళీ మొదలైందని అర్థం. 3వ రోజున అక్కడ వరకు వెళ్ళటం వెనక రావటం, 4వ రోజున గిలగిల కొట్టేసుకుని సొరసొరలు ఆడిపోతుంది నోరు అన్నాడంట. 5వ రోజున వెళ్ళి అన్ని రోజులు కలిపి తాగేసాడంట. ఎందుకు తాగావు నా మీద ఒట్టేసావు అంటే వాడు చెప్పాడంట, ఏమనంటే నువ్వు దేవుని నమ్మేవుగా, నేను నమ్మలేదుగా, నా ఒట్టు నీ మీద పనిచేయదు, అందుకోసం తాగాను అన్నాడు. అంచేత ఈ డ్రగ్ అడిక్టెడ్ అందరూ కూడా ఏదో ఒక వంకతో దానికి అలవాటు పడిపోయి ఉంటారన్న. అందుచేత దేవుణ్ణి నమ్మితే ఏం జరుగుతుందంటే దేవుడు పరిశుద్ధాత్మని ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఏం జరుగుద్ది? తిమోతి 2వ పత్రిక మొట్టమొదటి అధ్యాయం 7వ వచనంలో ఇలా ఉంటుంది, ఏమనంటే దేవుడు మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనిచ్చినే కానీ కలిగిన ఆత్మను దేవుడు మనకే